వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ హేమమాలిని. సినిమా చిన్నదైనా పెద్దదైనా ఫలితం ఎలా వచ్చినా థియేటర్కు ఓటీటీకి మధ్య కనీసం గ్యాప్ ఉండడం చాలా అవసరం. దీని మీద గతంలో ఎన్నో చర్చలు జరిపి స్వయం నిబంధనలు పాటించాలని టాలీవుడ్ పెద్దలు ప్రయత్నించినా అవేమీ ఫలితం ఇవ్వడం లేదు. ఇప్పటి టాపిక్కి కారణం కృష్ణమ్మ. నిన్న రాత్రి నుంచి చెప్పా పెట్టకుండా హఠాత్తుగా ఊడిపడిన పిడుగుల అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కావడం చూసి జనాలు షాక్ తిన్నారు. ఎందుకంటే రెండో వారంలో అడుగుపెట్టే ముందు రోజు ఇంత త్వరగా చెప్పుకోదగ్గ కాస్టింగ్ ఉన్న సినిమా డిజిటల్లో రావడం ఈ మధ్య కాలంలో జరగలేదు. దీని గురించి సర్వత్రా కమెంట్స్ వెల్లువెడుతున్నాయి. కృష్ణమ్మ బాక్స్ ఆఫీస్ రిజల్ట్ ఏమైనా ఉండొచ్చు, కానీ మరి 7వ రోజే ఇలా స్ట్రీమింగ్ కి ఇచ్చేయడం వల్ల ప్రేక్షకులకు ఏం సంకేతం ఇస్తున్నారని నెటిజన్లు నిలదీస్తున్నారు. ఒక పక్క సింగిల్ స్క్రీన్లు తాత్కాలికంగా అయినా సరే మూసివేయాల్సిన పరిస్థితి వచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు ఆందోళన చెందుతుంటే, ఇంకోవైపు థియేటర్లో ఆడుతున్న సినిమాని ఇలా ఓటీటీకి ఇచ్చేయడం ఏమిటనే ప్రశ్నకు సమాధానం దొరకదు. బహుశా ఎలాగో ఆడదని ముందే ఒప్పందం చేసుకున్నారా, లేక ఇప్పటికిప్పుడు తీసుకున్న నిర్ణయమా అనేది నిర్మాతలకే తెలుసు. 20 రోజుల గ్యాప్ చాలా తక్కువని భావిస్తున్న తరుణంలో మరి 7 రోజులనేది ఏమాత్రం సమర్థనీయం కాదని భావిస్తున్నారు. బాలీవుడ్లో ఇలా లేదు. ఖచ్చితంగా 50 రోజులు కండిషన్ పాటిస్తేనే తమ స్క్రీన్లు ఇస్తామని మల్టీప్లెక్స్లు గట్టి పట్టుపట్టడంతో నార్త్ ప్రొడ్యూసర్లు దాన్ని ఫాలో అవుతున్నారు. అందుకే గత 3 ఏళ్లలో ఏ హిందీ సినిమా నెల రోజుల్లో వచ్చినా దాఖలాలు కనిపించవు. అంతెందుకు, మొదటి ఆటకే టపా కట్టిన బస్తర్ నక్సల్ స్టోరీ అందరూ మర్చిపోయాక వచ్చింది. జరా హట్కే జరా బచ్కో 11 నెలలు పట్టింది. కానీ మన దక్షిణంలో మాత్రమే దీనికి పూర్తి భిన్నమైన పరిస్థితి నెలకొంది.